Take the whole world
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
అందరికీ ప్రైజ్ లార్డ్. కలిసి పాడుకుందాం తండ్రి దేవ. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా నా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమని నా వల్ల కాదయ్యా, నీ కార్యములు ధరించుగా నా బ్రతుకు చాలయ్యా. నీ ప్రేమ వర్ణించుగా నా వల్ల కాదయ్యా, నీ కార్యములు ధరించుగా నా బ్రతుకు చాలయ్యా. తండ్రి దేవా నా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను,
చేసుకుని మరి 32వ సంవత్సరం అడుగుపెట్టుకున్నారు. కాబట్టి మరి ఈ యొక్క సందర్భంగా మరి ఎవరైనా వారి గ్రీటింగ్స్ తెలియజేయాలనుకుంటే కనుక ముందుకు వచ్చి మాట్లాడాలనుకుంటున్నాను. బ్రదర్స్ నుంచి సిస్టర్ నుంచి ఎవరైనా పర్వాలేదు వచ్చి అన్నవారికి గ్రీటింగ్స్ తెలియాలని కోరుకుంటున్నాను. ప్రభు పేరిట ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి సత్యవన్న చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, మరి కూడా తెలుసు, పిల్లలు కూడా తెలుసు. చాలా సంతోషం. నాకు ఎప్పుడు చూసినా నా మనసులో కొత్త ఆనందం వస్తూ ఉంటుంది. ఆనందం చూసినప్పుడు అంటే ఇంకో తెలియదు. నా సొంత కోవిడ్లు కన్నా కూడా ఎక్కువ ఫీల్ అవుతుంది. గత 5 ఏళ్ల నుంచి చాలా అదేంటో కానీ హార్ట్ టచింగ్ ఫీలింగ్ ఉంటుంది మాకు కలిసినప్పుడు. నేను ఎప్పుడు చెప్పలేదు కానీ ఇప్పుడు నాకు సందర్భంలో చెప్పాల్సి వచ్చింది, చెప్పాను. I congratulate Maria and Anna on this beautiful occasion. Really wonderful. 31 years they passed along with God. They moved, they worked with God, they were blessed with 2 children. వాళ్ళు కూడా నాకు తెలుసు బాగా. మాట్లాడరు కాకపోతే నేను చూపుతోనే మాట్లాడుకుంటాను ఇప్పుడు. It was really wonderful occasion for us all. Traveling together all these years. Meanwhile, here and there we miss sometimes due to my and our job locations and all. But on the whole, we were traveled all together most 39 years I think. అప్పటి నుంచి ఇప్పటి వరకు మారకుండా ఉన్నది అన్ననే సత్యం. చాలా సార్లు నేను కాఫీస్ లాగా ఎంతో మందిని చూశాను. ఆయన అప్పుడు ఎంత ప్రేమతో ఉన్నారు, ఇప్పుడు కూడా అంతే ప్రేమతో ఉన్నారు. ఎందుకంటే చాలా మందితో మేము ట్రావెల్ చేసాం, చాలా మంది మాకు తెలుసు. అన్నకు బాగా పరిచయాలు ఎక్కువ. సో ఈరోజు చూసిన వాళ్ళు రేపు ఒకలాగా ఉండేవాళ్ళు. అట్లా కాకుండా ఎప్పటికీ అదే ప్రేమతో ఉన్నారు. దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తాను. ఇప్పుడు అన్నని మరింత ఎక్కువ క్లోజ్ మూవ్ అవ్వలేదు అయినా స్టిల్ I can read Maria very well than Anna. మా ఇద్దరిది బాగా సింక్ అవుతుంది, మరియది నాది. So this is really a lovely occasion to congratulate Anna and Maria and children both. And thank you very much for giving me this opportunity. God will bless you but everything and the day of your life on this earth. ఈ సందర్భంగా నేను ఐఎమ్ నాట్ ఏ సింగర్ బట్ ఐ వాంట్ టు సింగ్ ఏ సాంగ్. నన్ను చూస్తే నవ్వు వస్తాయి. మంచిదే కదా మనల్ని చూస్తే సంతోషించడం వాళ్ళు. సో ఐ హావ్ ఏ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ వారియర్స్ టు ఎంజాయ్ అండ్ లాఫ్ ఎట్ మీ. ఈ పాట అర్థం ఏంటంటే, దేవా నన్ను ఈ లోక యాత్రలో నడుపు, అవసరమైనప్పుడు నీ శక్తి దివ్య మరణాతో నాకు ఇవ్వు. మీరు ఓటగా బండ నుండి నీళ్ళిచ్చారు, వేద స్తంభాలతో అగ్ని స్తంభాలతో మీరు కాచి కాపాడారు. యోర్దాను దాటేటప్పుడు కూడా మీరు సహాయం చేశారు. మృత్యు శ్రమలు వీటన్నిటిని ఆదుకొని హానానికి వెళ్ళడానికి సహాయం చేయండి అని అర్థం. ఎప్పుడు పాడలేదు నేను. ఐఎమ్ నాట్ సింగర్ బేసికల్. ఐఎమ్ ఏ గుడ్ స్పీకర్ బట్ ఐఎమ్ నాట్ ఏ సింగర్. Still kindly bear with me. Yehova lokayatra yanduna sinu sakti naku diku nan rakshimpa chepatu divyamanna divyamanna
చేతులు స్తుతి గీతి స్తుతి గీతి స్తుతి గీతి స్తుతి గీతి కట్టింపు నిత్యము నీ కట్టింపు నిత్యము. హల్లెలూయా. థ్యాంక్ యూ అక్క, మీకున్న పరిచయం చక్కగా వివరించారు. ఇంకెవరైనా వాళ్ళతో వాళ్ళతో ఉన్న అనుబంధాన్ని పరిచయాన్ని మరి ఈ సందర్భంగా పంచుకోవాలని ఇంకా అక్క వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ ముందుకు వచ్చి చెప్పాలని కోరుకుంటున్నాను. ప్రభు నామంలో మీ అందరికీ ఉన్నారు. దేవాదేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యమైనటువంటి ఉన్నారు. ప్రత్యేకంగా మరి దినం వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న దాంపత్యులకు సత్యవన్నకు ప్రభు పేరు వందనాలు. మరి 31 years ఒక కుటుంబంగా ఈ సాగిపోవటం అనేది చాలా కష్టతరమైనది. కానీ దేవుడు ఆ కుటుంబం పట్ల మరి ఎన్నో అద్భుత కార్యాలు చేసి మరి ఇప్పటి వరకు కాచి కాపాడిన దేవునికి వందనాలు. సత్యవన్న మాకు మొట్టమొదటిగా పరిచయం 1998. అప్పుడు ఈ అంబర్పేట నాట హౌస్లో పనిచేస్తున్నటువంటి దినాలు నా సత్యమని చెప్పినట్టు అప్పుడు ఎట్లున్నాడు సన్నగా అట్లే అన్నది మార్పు లేదు. కాకపోతే పోయి కానీ మిగిలినంతా యథావిధిగా అదే మాట ఫీల్డ్ అదే జమాలి ఎవరిని ఎదుటి వాళ్ళని పెంచుకోగా మాట్లాడటం ఈ మధ్య కాలంలో కొద్దిగా మార్చుకున్నట్టు కనపడుతుంది. అప్పుడప్పుడు టైం విషయంలో గట్టిగా మాట్లాడుకుంటారు. టైం కావాలి టైం కానీ చాలా నెమ్మదిస్తుంది. మరి అలాగే పిల్లలతో కూడా మరి ఇద్దరు పిల్లలతో కూడా పరిచయాలు ఉన్నాయి. ఉదయకాలము నేను ఒక చిన్న ఉద్యోగం చూశాను. ఇద్దరు భార్య భర్తలు ఇట్లే పక్కన కూర్చొని మాట్లాడుకుంటుంటారు. మరి 30 వాళ్ళు కూడా సుమారు 30 సంవత్సరాలు 31 సంవత్సరాలు వివాహం అయింది కదా. అనేక సందర్భాల్లో గొడవలు వచ్చినాయి కదా. మరి అంటే భర్త అంటే సర్దుకొని పోవాలని, ఎవరు సర్దుకొని పోవాలంటే నువ్వే సర్దుకొని పోవాలంట అని భార్య లోపలికి వెళ్ళి సూట్ కేసులో బట్టలు సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటంటే సర్దుకొని వెళ్ళిపోతున్నాను నేను. మరి అలా కాకుండా మరి ఇద్దరు కూడా మంచిగా ఒకళ్ళు సర్దుకొని మరి ఆమెకు తెలుసు కానీ ఆ జోట్లో కావాలని భర్తలు ఇబ్బంది పెట్టుకుని సర్దుకొని వెళ్తూ మరి మొత్తం దగ్గరికి వెళ్తే బతులాడి మళ్ళా తీసుకొని వచ్చి లోపలికి వచ్చేటప్పుడు అంటాడు, నువ్వు వదిలే నేను సర్దుకుంటానంటే నేను సర్దుకుంటానే అని చెప్తాడు. మరి కానీ దేవుడు మరి కుటుంబాలు పెట్టిన దేవుడు, ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు జరిపించిన దేవుడు. మరి ఆ కుటుంబం పట్ల ఎన్నో మేలు చేసి మరి 31 సంవత్సరాలు ఆయన రెక్కల కింద కాచి కాపాడి కష్టాల్లో సుఖాల్లో వేదనలో దుఃఖాల్లో తోడుగా ఉండి నడిపించి మరి ఈ దినం మన మధ్య వారు మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోవడం ఎంతో సంతోషం. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి మరి నన్ను మరి ఆహ్వానించినందుకు కూడా ఆయన ప్రత్యేకంగా ఉండాలన్న దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని ఆశీర్వదించాలి. అదేవిధంగా మరలా అనేక మరి వెడ్డింగ్ యానివర్సరీ మీరు జరుపుకోవాలి, మమ్మల్ని పిలవాలి, ఒక్క సంవత్సరం భోజనం పెట్టాలి. కొన్ని మాత్రం ప్రార్థించాము. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే త్వరగా సమయాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. సిస్టర్స్ నుంచి బ్రదర్స్ నుంచి ఇంకెవరైనా వచ్చి అమ్మకాల నుంచి రామగ్రహం క్లాస్ పెట్టండి. వచ్చిన పనులు క్లాస్ పెట్టి
యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు. ఆయన ప్రారంభించిన షెడ్యూల్ ప్రకారం ప్రోగ్రామ్ కదా, బాబు వాయిస్ఆర్ మీటింగ్స్ వరకు వచ్చేసి 31 సంవత్సరంలో పూర్తి చేసుకుని దాని జీవితంలో 32వ సంవత్సరంలో ప్రవేశించినటువంటి సత్యమైన వారికి యేసునామములో వారికి శుభ వందనాలు, శుభాలు మా కుటుంబం తరపున వారికి మరి నిండైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక ప్రత్యేకమైనటువంటి దినము వెడ్డింగ్. ప్రతి ఒక్కరి జీవితంలో అది ఉంది, అది రావాలని మరి ఆ రోజు చాలా సంతోషంగా గడపాలని ప్రతి దంపతులు కోరుకుంటారు. వీరి యొక్క జీవితంలో మరి 32వ సంవత్సరంలో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణంలో అందరి జీవితాలు వేరుగా ఉంటాయి, సేవకుల జీవితాలు వేరుగా. బైబిల్లో ఇద్దరు ప్రవక్తలు ఒకే మాట రాశారు. యెషయా 52:7, నహూము 1:10. వీరిద్దరూ ఒకే వాక్యం రాస్తారు. ఆ వాక్యము చదవాలని ఆశ. 52 యెషయా గ్రంథం 2వ అధ్యాయం 42వ ప్రవక్త యెషయా రాస్తున్న మాటలు: సువార్త ప్రకటించుచు సమాధానం సాధించుచు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వారి పాదములు, దేవుడు ఏలుచున్నాడు సీనుతో చెప్పుచున్న వారి పాదములు పర్వతం మీద ఎంతో. ఈ పర్వతం మీద సుందరములుగా ఉంటాయంటే ఎవరి పాదాలు? సేవకుల పాదాలు. ఈ సేవకుల పాదాలు దేవుడి యొక్క సన్నిధిలో ఆయనకు ఎప్పుడు కూడా చాలా సుందరంగా కనిపిస్తాయి. ఎలా కనిపిస్తాయంటే, సేవలో చాలా ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఏడాలు వస్తాయి, అనేక ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, చెప్పుకోలేని పరిస్థితులు కూడా వారి జీవితంలో ఉంటాయి. అందరి జీవితాలు వెలుగా ఉంటాయి. వీరి జీవితాల్లో ఒక ఇబ్బందికరమైనటువంటి విషయంలో వారి యొక్క జీవితాలు ముందుకు సాగిపోతుంది. కానీ వారి పాదంలో ఏ విధంగా ఉంటాయంటే, ఈ బైబిల్ లేఖనాలు తెలియజేసిన విధంగా, అదేవిధంగా నహూము 1:10 చదువు. ప్రకటించు వారి ఎంత అద్భుతమైన వాక్యాలు ఇద్దరి ప్రవక్తలు రాస్తున్నా. వీరి యొక్క కాలాలు వేరుగా ఉన్నాయి, కానీ వాక్యాలు ఒకటేగా ఉన్నాయి. ఎవరి గురించి రాస్తున్నారంటే, సేవకుల గురించి రాస్తున్నారు. అండర్స్టాండింగ్ వెరీ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వీరి యొక్క ఇద్దరి యొక్క ఇన్ఫర్మేషన్స్, కమ్యూనికేషన్స్ అండ్ అండర్స్టాండింగ్ లో మరి వారి యొక్క కుటుంబ దాంపత్య జీవితం కొనసాగిస్తూ సేవలో ముందుకు సాగిపోవడానికి ప్రభు వారికి ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ యొక్క సాక్ష్యమును బట్టి వారిని దేవుడు మెండుగా దీవించును కాక. 2022వ సంవత్సరం నుండి మాకు వారి పరిచయం. ఈ మందిరానికి మేము వచ్చాం, ఇక్కడే ఉన్నాం. వేరొక మందిరానికి పోదాం. మధ్యలో 2-3 ట్రాన్స్ఫర్లు వచ్చాయి. నా కుటుంబం మాత్రం ఇక్కడికే వచ్చాయి. మరలా నేను వచ్చినప్పుడు ఈ మందిరానికే వచ్చాను. కొంతమంది వేరే మందిరానికి పోవడం, మరి కొంతమంది అక్కడికి వెళ్ళి మళ్ళీ రావడం, ఇది దేవుని బిడ్డలకు అంత మంచిది కాదు. అక్కడికి వెళ్ళిన ఇదే వాక్యమే, ఇక్కడ ఉన్న ఇదే వాక్యం. సేవకులు చెప్పిన వాక్యాన్ని గ్రహించుకొని ముందుకు సాగిపోతే అంతకంటే ఆశీర్వాదం మరొకటి లేదు, అంతకంటే భాగ్యం మరొకటి లేదు. కాబట్టి ఈ రోజు అద్భుతమైనటువంటి దినము వారికి ఈ రోజు ఇచ్చినటువంటి ప్రభువుకు మహిమ కలుగును గాక.
మరి ఇంకా సేవలో ముందుకు సాగిపోవాలి. చాలాసార్లు సత్యమని అన్నారు, నాకు బలహీనత వచ్చింది, నాకు వదిలిపెట్టాలంటే బాగుంటుంది. అయినప్పటికీ కూడా వారు మరి ఆ యొక్క కష్టాన్ని దిగబెట్టుకొని సేవలో పరిగెత్తుతూ ఉంటారు. ఎంత దూరం వెళ్తున్నారో ఎవరికి తెలియదు, కానీ మరి ఎంత దూరం ప్రభు తీసుకెళ్తున్నాడో ఇది ఎవరికి తెలియదు. కానీ మరి ఈ సేవలో దేవుని సన్నిధిలో ఈ పాదాలు సుందరంగా ఉన్నాయి. వాక్యం చెప్తున్న మాట నేను చెప్పే మాట కాదు. కాబట్టి మీరు ఇంకా మంచి అండర్స్టాండింగ్ దేవుని సన్నిధిలో దేవుని సేవలో ముందుకు సాగిపోవాలని మరి కుమారుని ఇచ్చారు, చక్కగా వారికి విద్యనిచ్చారు. మేము ఒకరు ఇంజనీరింగ్ దారిలో వెళ్తే మరొకరు మెడికల్ లైన్లో వెళ్ళారు. వారిని కూడా నేర్పించారు. కేవలం మీరు చేస్తున్న సేవ ప్రార్థన జీవితం కాబట్టి మీరు ఇంకా సేవ చేయాలని, మీరు ఇంకా ప్రార్థన జీవితం గడపాలని ఆకాంక్షిస్తూ మరి అద్భుతమైన సమయాన్ని మీరు నాకు ఇచ్చినందుకు దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించి బలంగా వాడుకోవాలి. ఈ యొక్క గ్రీటింగ్స్ని దేవుడు సన్నిధిలో పెట్టి మెయినాస్తున్న పనులకు దీవెనలు మీ ప్రభు దయచేయాలని కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు స్పెషల్స్ అంటే చిన్నాన్న పాడతారు. మన మధ్యలో ఉన్న చిన్నాన్న ముందుకు రావాలని కోరుకుంటున్నారు. అందులో చప్పట్లు కొడుతూ దేవుని మర్చిపోతారు. అన్నకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మాట వారి నేను కూడా ఒక 2 మాటలు చెప్తానుకున్నాను. ఈ జైన్ మినిస్ట్రీస్ అంటే మౌంటైన్ సంఘం నాకు 87 నుంచి తెలుసు. అప్పుడు నేను 7th క్లాస్ చదువుకునేటప్పుడు ప్రతి సంవత్సరం సంబరాలు చేసి వచ్చేవాడిని. అప్పుడు ప్రతి సంబరాలు చేస్తూ ఈ వచ్చినప్పుడు ఈ మౌంటైన్ సంఘానికి వచ్చేవాడు అనమాట. అప్పటి నుంచి తర్వాత నేను 91, 92 నుంచి ఇంకా కంటిన్యూ ఇంకా హైదరాబాద్లో ఉండిపోయాను. అప్పటి నుంచి అన్నలు కూడా 92లోనే మ్యారేజ్ అయినట్టు 93 అయితే అప్పుడు నేను మామూలుగా స్టూడెంట్గా ఉండేవాడు కదా, అంటే మ్యారేజ్ గురించి నాకు డీటెయిల్స్ ఏం తెలియదు, కానీ ఇంకా దిలీప్ అన్నకి అందరికీ తెలుసు అన్నకి. అయితే అప్పటి నుంచి కూడా అన్న ఏ విధంగా అయితే కోరుకున్నారో ఆ విధంగా అక్కడ మ్యారేజ్ చేసుకున్నారో ఇప్పుడు వరకు కూడా అదే విధంగా అక్కడ కూడా ఎంత జాగ్రత్తగా ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నారు. అట్లానే ఇప్పుడు కూడా అట్లా అప్పుడే ఏ విధంగా చూస్తున్నాం ఇప్పుడు కూడా అట్లనే చూస్తున్నాం కదా. ఏంటా ఇంట్లో మన అమ్మ వాళ్ళు కానీ మన భార్యలు కానీ సేమ్ అలాగే ఉండాలా అక్కడ కరెక్ట్ గా అవునంటే అవును కాదంటే కాదు. ఆ విధంగా అంటే ఒక్కోసారి మనకి సంఘంలో కొన్ని ఇబ్బందులు కలగచ్చు. అంటే ఈ లోకంలో ఒక్కోసారి ఆలోచిస్తుంటాం. అయితే చాలాసార్లు అక్క చాలా స్ట్రిక్ట్ ఉండేవారు. అట్లాగే మొన్న 1 month నుంచి ఇంకా అక్క ఒక అడుగు ముందుకేసారు. సంఘ బాధ్యతలు కూడా తీసుకున్నారన్నమాట. అన్న ఎక్కడికన్నా టూర్స్ కానీ వెళ్ళినప్పుడు అన్న ఎవరు బ్రదర్ ఇంటి దగ్గర గృహకుడు కూడా మంచిగా నడిపించారు. సిస్టమేటిక్ గా చాలా మంచిగా అనిపించింది మేడం. అన్న ఇంకా ప్రాబ్లం లేదు మేడం, ఎప్పుడూ బాధపడేవారు అదే ఎట్లా నడిపించారు.
అట్లా జ్ఞానాలు కూడా మంచిగా వాక్యం కూడా చెప్తున్నారు అట్లా. ఎందుకంటే దేవుడు ఒక తత్వం ఎట్లా ఏర్పాటు చేస్తారు మనం ఈ దేని గురించి ఫీల్ అవ్వకూడదు. నేను ఇట్లా నాకు రెస్ట్ దొరుకుతలేదు అట్లా అంత చాలా ఫీల్ అవుతుంటారు. కాబట్టి మనకి అక్క ఉన్నారు, జ్ఞానరాజు ఉన్నాడు, ఇంకా మనకి చాలా మంది జయప్రసాద్ కానీ ఆనందాన్ని చాలా మంది మనవాడు సంఘాన్ని ఆత్మీయులు నడిపించడానికి చాలా మంది ఉన్నారు కూడా. అందుకని అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్నాక చాలా సిస్టమేటిక్ అనమాట. వాళ్ళు కొంచెం కూడా కొంచెం పొరపాటుగా తప్పనేది ఎప్పుడు నేను చూడలేదు అనమాట. అటువంటి ఈ యొక్క 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, అందరూ కూడా చూస్తున్నాం అనమాట. అటువంటి జీవితం మంచిగా జీవించారు. ఇంకా ఎందుకంటే అట్లా జీవించే వాళ్ళు కొంతమంది ఉంటారు, భార్య భర్తలు కానీ కుటుంబంలో కానీ ఎక్కడో 100కి 1 గంటలకు అట్లా. అట్లాంటి ప్రత్యేకించబడిన ఫ్యామిలీ అంటే అన్న ఫ్యామిలీ పడాలి. పిల్లలు కూడా అక్కడనే జాగ్రత్తగా పెంచారు. అందుకని మరొక మీకు వందనాలన్నా. థ్యాంక్ యూ. మిమ్మల్ని మేము ఆదర్శంగా తీసుకువెళ్తాము అందరూ. ఓకే అండి. పాడతారు దేవుని మహిమపరచండి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యం అని పాడతారు దేవుని మహిమపరచండి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవించును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవించును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. నీలోని దాచావు ఈనాటికై, నీరునము తీరదు ఏనాటికి. నీలోని దాచావు ఈనాటికై, నీరునము తీరదు ఏనాటికై. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సద్గుణ రాశి నీ జాడలను నా
ఎదుట నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే సద్గుణరాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా మంచి చూచావయ్యా నీ ప్రేమ చూపిడి మంచి చూచావయ్యా నీ ప్రేమ చూపిడి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యం అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యం నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవించును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవించును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి హల్లెలూయా. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమంలో దేవుడు మనకి ఎంతో తోడున్నాడు. మరి ఇప్పుడు వాక్య పరిచర్య జరుగుతుందా? వాక్య పరిచర్య నిమిత్తం మన మధ్యలో ఉన్న రాజేశ్వరి అక్క ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. అందులో తలను వచ్చి కళ్ళు తీసుకున్నట్లయితే రాజేశ్వరి అక్క ప్రార్థన నడిపిస్తారు. అక్క ముందుకు ప్రార్థన.
మరి యూనివర్సిటీ సందర్భంగా మరి వర్తమానం పంచుకోవడానికి మన మధ్యలో సహోదరి స్వరూప గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి వర్తమానం పంచుకుంటారు. అందరూ చప్పట్లతో అక్కడ ఆహ్వానిస్తారు. సకల ఆశీర్వాదాలకి కారణం సృష్టించి పాలించే సర్వశక్తుడు మన ప్రాణం పెట్టి మన కోసం ఈ లోకానికి వచ్చి మన నిత్య జీవానికి వారసులుగా మీ అందరికీ శుభాలు. ప్రత్యేకించి ఈ రోజు స్పెషాలిటీకి కారణమైన సత్యవన్న మనకు 31వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. చాలా 3 దశాబ్దాలు దాటి ఇంకో సంవత్సరం చాలా గ్రేట్ జర్నీ. నిజం చెప్పాలంటే మనం మాట్లాడటం కంటే వాళ్ళే మాట్లాడితే బాగుండేది. వాళ్ళ అనుభవం చెప్పడానికి నాకు కూడా చాలా భయం వేస్తుంది. పెద్దలు చాలా మంది ఉన్నారు, ప్రొఫెషనల్ మాస్టర్స్. నేను ఒక మామూలు సిస్టర్, నేనే ప్రొఫెషనల్ కాదు. బట్ ఈ సందర్భంగా కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి నిలబడ్డాను. ఇప్పట ఏమైనా అభిప్రాయ భేదంలో ఉంటే కూడా మన్నించారని ముందే చెప్తున్నాను. వివాహం వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి ఈరోజు పెళ్లి గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. గబగబా చాలా 30 నిమిషాల్లో గబగబా నా మాటలు ముగిస్తాను. నేను వివాహము అనే దాంతోనే బైబిల్ మొదలవుతుంది. సృష్టి తర్వాత మొదటి వివాహం ఆదికాండంలోనే మనకి రాసి ఉంది. 1:27 అందరి బైబిల్స్ ఏం తర్వాత లేదు. ఒకళ్ళు రెగ్యులర్ గా చదివే వాళ్ళు చదువుతూ ఉంటే మిగతా వాళ్ళు వింటే చాలు. పుస్తకాలు ఏమి తెచ్చి హడావిడి పడాల్సిన అవసరం లేదు. ఆదికాండము 1:27. థ్యాంక్ యూ. దేవుడు తన స్వరూపంలోనే నరుని సృజించాడు. నరుని అంటే ఆదాము అనిపిస్తుంది. తర్వాత మాటలో ఇంకా దాని ఆన్సర్ ఉంది. స్త్రీని గాను పురుషుని గాను సృజించెను. అంటే ఆదాముతో పాటు అక్కడ హవ్వ కూడా మనకి కనపడుతుంది. హవ్వ ప్రసక్తి మనకు 2వ అధ్యాయంలో కనపడినా ఇక్కడ కూడా మనకి కనపడతా ఉంటుంది. దేవుడు సృష్టిని చేసినప్పుడు చేసుకుంటా పోయారు. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు చేసుకుంటా పోయారు. ప్రతిసారి కూడా అది మంచిదని దేవుడు చూచెను అని చదువుతాం మనం. మొదటి అధ్యాయంలో అది మంచిది 4వ వచనంలో, 10వ వచనంలో, 12వ వచనంలో, 18, 21, 25 6 సార్లు అది మంచిదని చెప్తారు. 7వసారి 31వ వచనంలో చాలా మంచిదని దేవుడు చూచాడని చెప్తారు. ఇన్ని మంచిది తర్వాత ఒక మంచిది కాదు అని చెప్తారు ఒక మాట. ఏ విషయంలో? థ్యాంక్ యూ. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. సృష్టి క్రమం అంతా మంచిగా అయింది, కానీ ఒంటరి ఉండడం మంచిది కాదు అని చెప్పి అప్పుడు ఆయన ఏమనుకున్నారు? మనకి సాటి అయితే సహాయం చేస్తాను అనుకున్నారు. చేస్తారు అనుకుని ఏం చేశారు? 2:19 చదవమ్మా. ఆదాము వాటిని ఏ పేరు పెట్టడం అతని ఎందుకు వాటిని రక్షించను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టను ఆ పేరు దానికి కలిగింది.
థ్యాంక్ యూ. సాటి అయిన సహాయం చేస్తారని చెప్పి సమస్తమైన పక్షుల్ని పూజకుల్ని అన్నింటినీ ఆదాం దగ్గరికి తీసుకొచ్చారు. ఆదాము వారికి పేర్లు పెట్టారు. అవే పేర్లు ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటున్నాము. ఎంత చక్కని పేర్లు. ఆప్టామాట, సింహం అంటే సింహం లాగా, నెమలంటే నెమల్లాగా, అదే పేర్లు ఇప్పటిదాకా నడుస్తున్నాయి. ఆ వచనం కంటిన్యూషన్ లో చదువుతా. అయినను ఆదాములకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయేను అనుకుంది. సహాయం చేస్తారని చెప్పి దేవుడు చేసిందంటే పేర్లన్నీ పెట్టించారు. అన్ని చూశాడు. మనకి ఎన్ని రోజులు పట్టిందో లిటరల్ గా చెప్పాలంటే అది ఇంకో టాపిక్ అయితే మనకి అది 1 రోజు 2 రోజులు 6 రోజులు అన్నది 24 గంటల రోజుల కాలం కాదనేది తెలుసు మనందరికీ. ఆ తర్వాత సాటి అయిన సహాయం లేదు కాబట్టి అప్పుడు ఆయన ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి సర్జరీ చేశారు. అనస్థీషియా ఇచ్చి సర్జరీ చేశారు. సర్జరీ చేసి ఒక ప్రకటన తీశారు. హవ్వని చేశారు. చేసి ఆదాము దగ్గరికి తీసుకొచ్చారు. అంటే హవ్వని చేసి తీసుకొచ్చినప్పుడు ఆయనకు తెలియదు. కానీ ఆమెను చూడగానే ఏమని చెప్పాడు ఆయన? థ్యాంక్ యూ. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అప్పుడు దాకా చూడలేదు ఆయన హవ్వని. కానీ ఎరుపు చూడగానే నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసం అయితే అర్థమైందో. అంటే అప్పటిదాకా పక్షులు జంతువులు అన్నిటినీ చూశాడు కదా, అలాంటి ఒక ఫీచర్ ఏం కనపడలేదు. నేనొక్కటే ఉన్నా కదా, ఖచ్చితంగా ఇది నాదే అనుకుంటారో ఏమో. ఆయన భావనే మనం వ్యక్తపరచలేదు. కానీ ఆయన ఏమన్నాడంటే నా ఎముకలో ఒక ఎముక కాబట్టి నారి. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే నరుని ఆదాముని నేలమట్టితో నిర్మించారు. హవ్వని ప్రకటనతో నిర్మించారు. గట్టి మరేట్లాగా గట్టిదని చెప్తున్నారు కదా ఎప్పుడు దాకా. మర్యాదే కాదు, అక్కలందరూ కూడా కాస్త గట్టివాళ్ళు, కొంచెం ఉప్పుతో తీరాలి. కొన్ని విషయాల్లో గట్టివాళ్ళే ఉంటారు అన్నమాట. అందుకని దాని కంటిన్యూషన్ కూడా ఒకసారి చదువు. కాబట్టి పురుషుడు వాళ్ళు ఒకటే బాడీ, ఏక శరీరమే. ఎందుకంటే ఒక శరీరంలోంచి తీశారు కదా. మనకి కొన్ని దేని ప్లేస్ లో దేని సపరేట్ అది పెడితే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది కదా. ఇది కూడా అలాంటిదే. ఆయన శరీరంలోంచి తీశారు. వాళ్ళిద్దరు ఒక శరీరమే అవుతారు. అయితే అప్పటి నుంచి తన తండ్రిని తల్లిని విడిచి భార్యని హత్తుకోను అని చెప్పింది. ఇదే మాట బైబిల్లో ఇంకెన్నిసార్లు ఉంది? 4 సార్లు ఉంది. చెప్పట్లేదు అంటే ఎవరు 4 సార్లు ఉంది. ఆదికాండంలో దేవుడైన యెహోవా చెప్పారు. మత్తయి మార్కులో యేసు ప్రభువు చెప్పారు. ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు కూడా చెప్పాడు. ఏమనంటే కాబట్టి ఇందు నిమిత్తం ఈ హేతు చేత కారణాలని చెప్పి అందుకే పురుషుడు భార్యని హత్తుకోను అని చెప్పారు. ఇది మర్మం అని కూడా చెప్పారు. ఈ మర్మం గొప్పదే చెప్పారు అన్నమాట. నిజం చెప్పాలంటే మనం చూసే చాలా అందులో చాలా తక్కువ మంది అట్లా పర్ఫెక్ట్ కనపడతారు. మనకి మిస్ మ్యాచ్ కొన్ని ఎక్కువ కనపడతా ఉంటాయి మనకి. ఎందుకంటే నిజంగా మిస్ మ్యాచ్ కాదు. ఇక్కడ ఒక మాట మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏం చేస్తారన్నారు దేవుడు అంటే సాటి అయిన సహాయం. 2 మాటలు హవ్వ క్యారెక్టర్ ని డిసైడ్ చేసే ఇక్కడ ఏంటంటే 2 మాటలు. ఒకటి సాటి, 2 సహాయం. సాటి అనే పదానికి అర్థం మనందరికీ తెలుసు కదా. ఏంటి? ఎలా సాటి అని పడతాం కదా. సాటి లేడు వీళ్ళకని చెప్తాం, సాటి లేని జ్ఞానం అని చెప్తాం. దానికి అర్థం ఏంటంటే ఇలా మనకి మ్యాచ్లెస్ ఈక్వల్ అని మనం చెప్పొచ్చు అనమాట. దాన్ని మనం ఇంకో కారణం చెప్పడానికి అవ్వదు. సాటి లేని. అలాగే కొంతమంది మనకి ఏమని చెప్పుకుంటారంటే ఆదాము కోసమే హవ్వ సృష్టించబడింది కదా, కాబట్టి కొంచెం తక్కువ హవ్వ అంటే అని చెప్పుకుంటారు జనరల్. కానీ మనకి స్త్రీల కోసం కూడా పురుషుల కోసం కూడా దేవుడు ఒకేలాగా వచ్చారు, ఒకేలాగా ప్రేమించారు, ఒకేలాగా రక్షించారు. దేవుడి దృష్టిలో అట్లాంటి తేడాలు ఏంటి ఉండదు. ఒక్కసారి గలతీ 3:8 దీనికి మనకి సమాధానం దొరుకుతుంది. గలతీ పత్రిక 3:8 అనే దాంట్లో మనకి సమాధానం దొరుకుతుంది. ఓకే, దేవుడి విశ్వాసం మూలముగా అన్నజనులను నీతిమంతులుగా తీర్చిన రేపును ముందుగా వచ్చి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుతున్నారు అన్నకు సువార్త ముందుగా ప్రకటించండి. నేను ఒక్క నిమిషం రెఫరెన్స్ తప్పు రాసుకున్నట్టున్నాను. పురుషుడని స్త్రీ అని లేదు అన్న రెఫరెన్స్ ఒకసారి చూసి చదవండి. 27 నేనే తప్పు రాసుకున్నాను. 3:27 అమ్మా. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. 28 ఇందులో క్రీస్తుడని క్రీస్తు దేశస్థుడని లేదు, నాకుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు,
యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. అవును. కాబట్టి పురుషుడు అని స్త్రీ అని ఆ వేరియేషన్స్ డిఫరెన్సెస్ దేవుడికి అయితే లేవు. దేవుడిలో మనందరం కూడా ఏకంగా ఉన్నాము. అలాగే ఫస్ట్ కొరింథియన్స్ 11:11 కూడా మనకి ఏమనుంటుందంటే, నేను చదువుతాను సమయం వల్ల, ప్రభు నందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషుడికి వేరుగా స్త్రీ లేదు. పురుషుడి నుంచి స్త్రీ ఎట్లా అయిందో అట్లాగే స్త్రీ మూలంగా పురుషుడు కలిగాడు, కానీ సమస్తము దేవుడి వల్ల కలిగే అని ఉంది. ఈ రెండు మాటలు బట్టి మనం చూస్తే దేవుడి దృష్టిలో అయితే మన పట్ల ఏమీ తక్కువ భావం లేదు, ఇద్దరిని ఒకటే. అయితే స్వభావ రీత్యా, శరీర నిర్మాణం రీత్యా, ధర్మాలు, లక్షణాలు, వాళ్ళకి ఇవ్వబడిన ఆజ్ఞలు కూడా వేరే వేరేనే ఉంటాయి. సమానం అంటే సమాన ఆజ్ఞలు కాదు. వాళ్ళ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు వాళ్ళు చేయబడిన దాన్ని బట్టి, తర్వాత వాళ్ళ స్వభావాన్ని బట్టి అన్నట్టు అవని సెకండ్ టైం చేశారు కాబట్టి అది బెటర్ వర్షన్ అయిపోయిందో అందులో ఓకే. అంటే సెకండ్ ఎప్పుడు కొంచెం బెటర్ వర్షన్ వస్తుంది కదా, ముందు తర్వాత టేక్ కాపీ వస్తుంది కదా, గొప్ప వస్తుందా? ఎప్పుడు కూడా మనకి ఫోన్లు, తర్వాత ఇంకోటి ఏ వస్తువులైనా మనం రెండోసారి చేసినప్పుడు ఏమైతుంది, బెటర్ అంటే. నిజం చెప్పాలంటే ఇంకొన్ని ప్రత్యేకతలు యాడ్ చేసి, నిజంగా తల్లి అనే తల్లికే సరిగ్గా, తండ్రికి అన్ని తల్లి లక్షణాలు ఉండవు అలా అన్నమాట, వేరే కాదు. కొంత సున్నితత్వము, తర్వాత అట్లాంటి మంచి గుణగణాలతో ఇంకొన్ని లక్షణాలు కలిపి ఇంకా చాలా టైం తీసుకున్నాడని చెప్తారు. కొన్ని రిఫరెన్స్ బుక్స్ లో అయితే చేయడానికి చాలా టైమే తీసుకున్నారని చెప్తారు మనకి. దాన్ని బట్టి వేరే వేరేగా సృజించాల్సి వచ్చింది. ఎందుకంటే దేవుడు వాళ్ళని ఏమని ఆశీర్వదించాడు కదా, ఇది ఆశీర్వాదాన్ని వారసవడానికే అని పిలిచామని చెప్పాడు. ఏమని ఆశీర్వదించారు దేవుడు వారిని? మీరు ఫలించి అభివృద్ధి చెందండి. ఫలించి అభివృద్ధి చెందాలంటే ఆదాము ఒక్కడే అంటగా అది అక్కడ అభివృద్ధి అనేది జరగాలి కాబట్టి దేవుడు వాళ్ళని స్త్రీగా పురుషుడిగా నిర్మించారన్నమాట. అయితే ఆ వాక్యానికి విధేయత చూపించట్లేదు కాబట్టే కొన్నిసార్లు మనకు అనుకున్నంత, చెప్పుకున్నంత, కనపడేంత అభివృద్ధి కనపడదు. ఏమాటంటే మీకే పురుషుడు తన తల్లిని పిలిచి భార్యను హత్తుకున్న అనే విషయంలో చాలా గ్యాప్స్ వస్తాయి మనకి. పురుషుడే కాదు, స్త్రీయే కాదు, వాళ్ళు ఎవరు కూడా విడిచిపెట్టారు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే మా వాడిలా, మా అన్నిలా, మా తమ్మిలా, మా చేతిలా, మన వాళ్ళది అంటే మొదలు పడే కొమ్మ మాత్రం పక్కింట్లో వచ్చినట్టు ఉంటుంది. కాబట్టి వీటిద్దరికి అస్తిత్వం అనేది ఉండదు. చాలా చాలా కుటుంబాలు మీరు గుర్తు తెచ్చుకోండి, పెళ్ళైన కొత్తగా వచ్చిన గొడవలన్నీ పెద్దవాళ్ళ వాళ్ళే వస్తాయి. మావాడిలా అన్నారు, వీళ్ళ అన్నారు. అసలు వాళ్ళిద్దరికి పాపం కొత్తగా ప్రేమనే ఉంటుంది, బాగానే ఉంటారు. కానీ వీళ్ళు చెప్పే మాటల వల్ల కూడా ఎక్కువైతే చాలా సార్లు. కాబట్టి విడిచిపెట్టడం అనేది పురుషుడు ఒక్కడే కాదు, స్త్రీ కూడా చేయదు. చాలా సార్లు నాకు బాగా సమీపంగా కుటుంబాల్లో వాళ్ళు చేస్తున్నారు. ఏది తల్లి గురించి, చెల్లి గురించి, భర్తతో గొడవలు పడి చాలా ఇట్లాంటి విషయాలు ఉన్నాయి. చూస్తూ ఉంటాం, చెప్తా ఉంటాం, వాళ్ళ క్రిస్టియన్సే మనం క్రిస్టియన్సే, కానీ వాక్యం దగ్గర కరెక్ట్ గా ఉండాలన్నమాట. వీళ్ళిద్దరూ ఏక శరీరం, ఒక కొత్త కుటుంబం. కాబట్టి ఆ కుటుంబంలో వాళ్ళిద్దరే ఒకటి ఉండాలి తప్ప పేరెంట్స్ అన్నది కొంచెం పక్క జరగాలి. విడిచిపెట్టడం అంటే నేను లిటరల్ గా విడిచిపెట్టే పట్టలేదు. వాళ్ళకంటే వాళ్ళని మనం ఉంచుకోవాలి, వాళ్ళని మనం చూడాలి, టేక్ కేర్ చేయాలి, జాగ్రత్త తీసుకోవాలి, సన్మానించాలి. పేరెంట్స్ నిర్లక్ష్యం చేయకూడదు. కానీ నీ కుటుంబానికి శిరస్సు నువ్వే కదా, శిరస్సు పురుషుడే. మంచి మాట చెప్తున్నాను వినండి. మన ఆయన ఇక్కడ ఒక జోక్ కూడా చెప్తారు. ఒకవేళ పురుషుడే శిరస్సు అయితే కుటుంబానికి స్త్రీ ఎవరు అని అంటే ఒక మంచి జోక్ చెప్తారు తెలుసా? మెడ అంట తలకాయ అటు తిప్పే మెడ అని చెప్తారు. నిజం చెప్పాలంటే మన వాక్య ప్రకారం నాకు తప్పే. ఆ శిరస్సుకి కిరీటం లాంటి యోగ్యురాలు తన పెరిమిటికి కిరీటం అని చెప్తారు. ఇది మామూలు జోక్ లేదు, అసలు గుర్తొచ్చింది కాబట్టి చెప్పాలి. చాలా దగ్గరలో మెడలా ఉంటారు కదా, మనకు కూడా తెలుసు కదా. మన క్రైస్తవ కుటుంబాల్లో కూడా అప్పుడప్పుడు మెడలాగా ఉంటారు, అప్పుడప్పుడు నెత్తి మీద కిరీటం లాగా కూడా ఉంటారు. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే విడిచిపెట్టి అన్న విషయంలో మనం తల్లిదండ్రుల దగ్గర పెరుగుతాము. ఆడపిల్లల మగపిల్లలను కూడా తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతాము. వాళ్ళు చెప్పినట్టు ఏంటో వాళ్ళకి విధేయగలుగుతాము. కానీ తిరిగి కుటుంబంగా కట్టబడినప్పుడు ఆ ఇల్లు, ఆ కుటుంబం వేరేగా ఉంటుంది. వీళ్ళ నిర్ణయాలు అత్యంత ప్రాధాన్యత వచ్చి వీళ్ళ మధ్యలో గొడవలు సృష్టించకూడదు అని మాత్రమే నా భావన.
అయితే అలాగే స్త్రీలకు వేరుగా పురుషులకు వేరు కూడా మనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. మన చెప్పాను కదా స్వభావానికి స్త్రీలకు ఇచ్చిన ఆజ్ఞలు కొన్ని చూద్దాము. ఈ బహుశా భర్తలందరూ కూడా ఇష్టమైన నోటికి వస్తాయి అనుకుంటున్నాను నేను. ఎఫ్ఎస్సి 5:22 స్త్రీలారా మేము మొదలు పెట్టి మీరు పూజ చేస్తారు. మీ సొంత పురుషులకి లోబడి, ఇది జోకేమీ కాదు, దేవుడు చెప్తే తప్పనిసరిగా లోబడి ఉండాల్సిందే. చాలమ్మా, థ్యాంక్ యూ. అలాగే కొలస్సీ 3:18 కూడా మనకి 4 రిఫరెన్సెస్ ఉంటాయి. మనం స్త్రీలకు తీసుకున్నా పురుషులకు తీసుకున్నా ఈ 4 రిఫరెన్సెస్ లోనే విధేయులయుడి, విధేయత కూడా మనకు భర్తల పట్ల కలిగి ఉండాలి అని కొలస్సీ వాక్యం చెప్తుంది ఇక్కడ. అలాగే తీతుకు 2:5 కూడా యవన స్త్రీలని యవన పురుషుల్ని ఉద్దేశించి కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. యవన స్త్రీలు అనేవాళ్ళు ఎలా ఉండాలి అంటే తమ భర్తలకు లోబడి అయి ఉండాలి. సో మొదటి ప్రాధాన్యత ఏంటంటే తమ భర్తలకు లోబడి ఉండాలి, శిశువులను ద్వేషించాలి, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. అలాగే 1 పీటర్ 3:1 కూడా స్త్రీల అలంకరణ గురించి ఒక మాట చెప్పబడింది. అంటే ఈ ఆజ్ఞలతో పాటు లోబడటంతో పాటు మనం ఇంకా ఏ ఆజ్ఞను పాటించాల్సి ఉంటుందంటే అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవేదులైతే వారు బయటగా కూడిన ఈ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అట్టుకుంటయు, బంగారు నగలు పెట్టుకుంటయు, వస్త్రములు ధరించుకుంటయు, వెలుపటి అలంకారము నీకు అలంకారముగా ఉండక సాగుబడినట్టు మృదువైనట్టునైన గుణమైన అక్షయాలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. థ్యాంక్ యూ. కాబట్టి స్త్రీలు అనేవాళ్ళు బాహ్యమైన అలంకారానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, ఆడంబరాలకు వెళ్ళకుండా మన స్వభావ రీత్యా మన అంతరంగ స్వభావమే మనకి అలంకారంగా ఉండాలని చెప్తున్నారు. అక్షయాలంకారం అంటే వాడిపోతుంది. ఇక్కడ మన స్వభావం, మాట, తీరు, పద్ధతి, నడక అన్ని కలిపి చక్కగా అంగీకారంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఇది ఖచ్చితంగా స్త్రీలకు లోబడిన అందరూ గుర్తుంచుకున్నారనుకుంటున్నాను. విధేయత కలిగి ఉండాలి, లోబడి ఉండాలి, అంతరంగ స్వభావమే మనకి అలంకారంగా ఉండాలి. ఉదాహరణ కూడా మనకి శారా చెప్పారు. శారా యజమానుల గురించి మనకి మాదిరికరంగా ఉందని కొన్ని ఒక ఉదాహరణ కూడా చెప్పారు. ఇప్పుడు కొన్ని కష్టం ఉండేవి, తొందరగా మర్చిపోయే పురుషులు ఉద్దేశించిన కొన్ని ఆజ్ఞలు కూడా మనం చదువుతాము. అదే రిఫరెన్స్ ఎఫ్ఎస్సి 5:25 పురుషులారా ప్రేమించుడి. ఇక్కడ వచ్చేసరికి పైనేమో లోబడి ఉంది అని చెప్పారు, ఇక్కడ దాకా వచ్చేసరికి ప్రేమించుడి అని చెప్పారు. ఎలా ప్రేమించాలో కూడా చెప్తున్నారు కంటిన్యూషన్ లో. కాబట్టి క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించారో అలాగే పురుషుడు కూడా భార్యను ప్రేమించాలి అని ఇందులో ఉంది. చాలా పెద్ద కొద్ది ఆజ్ఞ. కొంచెం కంటిన్యూషన్ కూడా చెప్పండి. తమ సొంత శరీరం వల్లే తమ భార్యను ప్రేమింపబద్దలై ఉన్నారు. థ్యాంక్ యూ. నేను దీనికి నెంబర్ ఇచ్చాను. అంటే ఒక్కొక్కటి లోబడాలి, విధేయత కలిగి ఉండాలని ఇచ్చినట్టే ఇది కూడా నేను నెంబర్ ఇచ్చాను. ఇది ఖచ్చితంగా 10 పాయింట్లు వచ్చినాయి. 10 సూత్రాలు అనమాట. ఇది ఈ రెండోది ఏంటంటే మనకి తన సొంత శరీరం లాగా ప్రేమించాలి అని కండిషన్స్ ఉన్నాయి ఇందులో. లోబడడానికి అంత పెద్ద కండిషన్స్ లేవు. వినొచ్చు, మాట విడితే గప్పుకొని లోబడొచ్చు, కానీ ప్రేమించడానికి మాత్రం చాలా కండిషన్స్ ఉన్నాయి. ఎలా అంటే తన సొంత శరీరం లాగా ప్రేమించాలి, కంటిన్యూ చేయాలి. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరము ద్వేషించేవాడు ఎవడనూ లేడు, కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకోవాలి. మనం క్రీస్తు శరీరంలో అవయవంలో ఉన్నాము కనుక అలాగే క్రీస్తు
కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును. ఖచ్చితంగా తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యని హత్తుకోవాలి. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. వెతుకు మీలో ప్రతి పురుషుడును కనుగొని తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండాలి. అదే లోబడటం అంటే అదే కదా, భయం కలిగి ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రము ప్రేమించడానికి చాలా కండిషన్స్ పెట్టారు మనకి. ఎలా ప్రేమించాలి? క్రీస్తు మనం చెప్తాను కదా, నేను ప్రేమించడం శోధిస్తూ ఉంటాము. నేను ప్రేమించాను ఎదిగావు కాబట్టి లోబడితే ప్రేమిస్తానని కండిషన్ పెట్టకూడదు. అందరూ ప్రేమిస్తేనే లోబడతాను, లోబడితేనే ప్రేమిస్తాను, పెళ్ళైతే పిచ్చి కుదురుతుంది ఇట్లాంటి మనం చెప్పకూడదు. ఖచ్చితంగా వాళ్ళ బలహీనతలు ధరించి తన సొంత శరీరం లాగా ప్రేమించుకోవాల్సిందే. కొలస్సీ 3:9 కూడా అదే ఇప్పుడు మనం చదివిన 4 రెఫరెన్సెస్ తీస్తాము. ఇందులో మొదట స్త్రీలకి, తర్వాత పురుషులకి కూడా కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి అన్నమాట. ప్రతి ఆజ్ఞని కూడా మనం సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పాత 10 ఆజ్ఞలు కొత్త నిబంధనలో మనకి ఎన్నో ఆజ్ఞలు ఇవ్వబడినాయి. మీ భార్యలని చెప్పండి అమ్మా, చదవడానికి ఇస్తున్నాను. వారిని చాలు కాబట్టి నిష్ఠూరం పెట్టకుండా ప్రేమించాలి. ప్రేమించడంలో కూడా నిష్ఠూరం చేయకుండా వాళ్ళని ప్రేమించగలిగి ఉండాలి. అలాగే తీర్పులో కూడా ఇందాక మనం చదివినట్టే యవనస్తులైన పురుషులకి కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడినవి. అందులో ఎలాంటి బుద్ధి ఉండాలి, ఏం చేయాలి, ఎలా ఏమేం చేయాలి అన్నది ఇందులో ఉన్నాయి. స్వస్థ బుద్ధి, స్వబుద్ధి కాదు, స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. మన వాక్యంలోనే ఉంది స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. ఇదే మాట యవన స్త్రీలకు కూడా వాడారు. ఇక్కడ మనం స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి కలిగి ఉండాలి. ఇంకా చెడు మాట ఏది చెప్పలేక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకోను. పరపక్షం అంటే అపోజిట్ పార్టీ. జనరల్ గా మన పక్షంలో మనకి పేదకే చెప్తారు, కానీ అపోజిట్ పార్టీ వాళ్ళు ఎప్పుడు మన పట్ల చెడే చెప్తారు. కానీ వాళ్ళు కూడా చెడు చెప్పలేరని ఉండేటట్టు అన్ని విషయాల్లో మాదిరిగా కనపరచు అని చెప్తున్నారు ఇక్కడ పత్రికలో. అలాగే ఫస్ట్ పీటర్ 3:7 కూడా పురుషులకి అంటే స్త్రీలకి ఆజ్ఞలు ఇవ్వబడిన తర్వాత పురుషులు చెప్పారు, అటువంటి పురుషులారా జీవముల కృపావరములో మీ భార్యను మీతో భార్యవారైనారనేది ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనకు అభ్యంతరం కలుపుకున్నట్లు జ్ఞానం చెప్పుకున్న వారితో కాపురం చేయండి. సో 3 పాయింట్ ఇందులోనే ఉన్నాయి. జీవమనే కృపావరంలో భార్యను పాలివారు. ఇది నేను కొన్నిసార్లు హిందూ లిటరేచర్ లో చదివాను. మామూలుగా అబ్బాయి చేసుకున్న పుణ్యం అంటే అమ్మాయిలేనంట, అబ్బాయి చేసుకున్న పుణ్యంలో సగం అమ్మాయిలంట భార్య. ఫస్ట్ చదివినప్పుడు నవ్వొచ్చింది నాకు. బట్ ఇందులో కూడా గమ్మత్తుగా ఏమన్నారంటే మీ భార్యను పాలివారు అని చెప్తున్నారంట. అది గుర్తించి ప్రేమించాలి. ఆమె బలహీన ఘట్టమే అయినా సరే గౌరవించి సన్మానించాలి. చాలాసార్లు మనం చిన్న విషయాలు కూడా వ్యతిరేకం చూస్తాం, హేళన చేయడం చూస్తాం, మనం చిన్నపుచ్చడం చూస్తాం, అవి వదిలేయాలి మనము. అలాగే జ్ఞానం చెప్తున్నాం, ఇది మాటకు మించిందే లేదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది కదా, అన్ని జబ్బులకి ఒకటే మందు వేయం మనం. ఒక్కో జబ్బుకి ఒక్కో మందు వేస్తాం కాబట్టి ఎలాంటి వారైతే అలాంటి ప్రవర్తన చెప్పుకుంటే జ్ఞానం కలిగి వాళ్ళతో కాపురం చేయాలని ఇక్కడ ఉంది. ఇది పురుషులకు ఇవ్వబడిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు వీళ్ళకి ఇవ్వబడినాయి. విధేయత కలిగి ఉండడానికి నిజం చెప్పాలంటే పెద్ద కష్టం అక్కర్లా కదా. నాకు కూడా చాలా మాటలు నచ్చవు అందరివి, కానీ విధేయత చూపిస్తాను. చాలా పనులు ఆలోచనలు నచ్చకపోయిన విధేయత చూపించడం చాలా ఈజీ, కానీ ప్రేమించడం చాలా కష్టం. ఎందుకంటే ప్రేమ గురించి ఒక చాప్టరే ఉంది కదా. ప్రేమ అనే దాంట్లో దోషాలు పెంచదు, తప్పులు క్షమిస్తుంది, మనసులో పెట్టుకోదు, అపకారం చేయదు, తెలుసు కదా లక్షణాలు. అన్ని గుణ లక్షణాలను ప్రేమించడం అంటే నిజంగా చాలా కష్టమైన విషయమే. జాగ్రత్త బ్రదర్స్. అలాగే ఇద్దరిని కలిపి కూడా మనకి ఫస్ట్ కొరింథియన్స్ 5 ఉన్నాడు, ప్రార్థన చూసి అవకాశం ఉండేటట్టు కొంతకాలం ఎడమ ఉండండి, తర్వాత కలిసి ఉండండి అని కలిపి కూడా కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. కాబట్టి ప్రార్థన చేయటకు మీకు అవకాశం కలిగినట్టు కొంతకాలం వరకు ఉభయ సంబంధి చొప్పునని తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనసు నిలుపలేకపోయినప్పుడు సాధారణ మిమ్మల్ని శోధింపకున్నట్టు తిరిగి కలుసుకున్నది. సో ఇద్దరికి కలిపి ఇవ్వబడిన మాట ప్రత్యేకంగా ఇవ్వబడిన. అలాగే మన
తెలుసు. యవనస్తులకి, పిల్లలకి, దాసులకి అందరికీ కూడా ఇవ్వబడే రాజ్యంలో ఇవన్నీ మన మధ్యలోంచి చదివి ఏది చదివినా ఏది చేసినా లోబడడం, విధేయత కలిగి ఉండడం అంటే ఏంటంటే ఇష్టపూర్వకంగా లోబడతాం, బలవంతంగా లోబడటం అని కాదు. మన దేవుడి శిరస్సుగా ఏర్పాటు చేస్తున్న అర్థ విషయంలో ఖచ్చితంగా విధేయత కలిగే ఉండాలి, మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ ఆజ్ఞలతో పాటు ఒక ఫ్యామిలీ సక్సెస్ఫుల్ గా ఉండాలంటే మనం కూడా కొన్ని లక్షణాలు ఉండాలి. మన క్రైస్తవ కుటుంబాల్లో అందరు చూస్తూ ఉంటారు మనల్ని క్రిస్టియన్స్ అని. ఇప్పుడు చదువుకున్నాం కదా, పరపక్షం అందున్న వాళ్ళ అన్యులు మనల్ని వేరెత్తి చూపించకుండా మనం కొన్ని లక్షణాలు ఖచ్చితంగా కలిగి ఉండాలి. కొన్ని అన్ని చెప్పడానికి పండితులను కాదు, కానీ కొన్ని మాటలు కలగగా నాకు ఇవ్వబడిన సమయంలో చెప్తాను. అందులో మొదటి ఖచ్చితంగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మొదటి పాయింట్ ఏంటంటే భార్య భర్త ఇద్దరు కూడా ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. చాలాసార్లు ఎవరి ప్రార్థన అలా చేసుకుంటారు కదా, ఈ ఎవరో లాగా వాళ్ళిద్దరు ఒకటే అని చెప్తుంటే ఎవరి ప్రార్థన అలా చేసుకుని గబగబా ఎవరి టైంలో వాళ్ళు వెళ్ళిపోతారు. బహుశా పనులు, ఉద్యోగాలు వేరే వేరే కారణం అయిపోవచ్చు, కానీ రోజులో ఒకసారి అయినా వాళ్ళిద్దరు కలిసి మోకరించి ప్రార్థన చేస్తారు. కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం. ఇద్దరు ఉండినప్పుడు అన్నప్పుడు ఇద్దరు అంటే భార్య భర్తలు, ముగ్గురు అంటే పిల్లలతో సహా కుటుంబం అని చెప్పబడతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. అలాగే ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. మరి చాలాసార్లు ప్రేమ వివాహాలు ఏం కాదు, పెళ్ళి అయినాక ప్రేమించాలి. పెళ్లి ప్రేమలు ఇవన్నీ పెళ్లి చేసుకున్నాక ఖచ్చితంగా ప్రేమించే తీరాలన్నమాట. ఇది మనం చూస్తే అదే ప్రేమ లక్షణాలను చూసాం. అలాగే మనం ఆదికాండంలో రిబ్కా కోసం వెళ్ళినప్పుడు యాకోబు పొలంలో ఉండి ప్రార్థన చేస్తాడంటాడు. పోయినసారి పిల్లల జాగ్రత్త ప్రార్థన చేస్తుంటే నేను మర్యాద కట్టాను, రిబ్కా కోసం ప్రార్థన చేస్తున్నట్టు పొలంలోకి వెళ్ళాడు తొందరగా చెప్పి. నిజంగా నిజం అది నేను చదివాను. ఒకసారి 7 ఏళ్ళు కనీసం ముందు నుంచి జీవిత భాగస్వామి కోసం ప్రార్థన చేయాలట. మనం చేసామో లేదో ఆలస్యంగా మనం చేయాల్సిందే, ఎప్పుడైనా సరే చేసుకోవాలి. ఎందుకంటే ఆ ప్రేమ ఉన్నప్పుడు సమస్త దోషాన్ని కలుగుతుంది కాబట్టి క్షమించుకోవడం ఈజీ, అనుకోవడం ఈజీ. ప్రేమ మన కడుపులో పుట్టిన పిల్లలు ఎంత ప్రేమిస్తాం, ఎంత తప్పు చేసినా కానీ కడుపులో పెట్టుకొని వస్తుంది అంటారు కదా. ఆ పిల్లల కారణమైన తండ్రిని కూడా అదే రకంగా ప్రేమించాల్సి ఉంటుంది, అదే రకంగా దోషాలు కలిపి ప్రేమించాలన్నమాట. మరి ఈ ప్రేమ వస్తే, ప్రేమ అనే టాపిక్ వస్తే ఓల్డేజ్ లో గడుపుకుని గుర్తొచ్చేది ఎవరంటే యాకోబు. రాహేలు ఎంత ప్రేమించాడంటే 14 ఏళ్ళు పొరుగు చేశాడంట. ముందు 7 ఏళ్ళు, తర్వాత 7 ఏళ్ళు కలిపి. అది చాలా చిన్నగా అనిపించిందంట ఆ ప్రేమతో. అంత బలమైన ప్రేమ మనందరం కూడా కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నాకైతే మానవ కూడా గుర్తొస్తాడు. అన్న దుఃఖముఖం ఉన్నప్పుడు ఎందుకు అలా విచారకున్నావు, నేను 10 మందికి మాడినంటే ఎక్కువ కాదా, ఆ ప్రాంపరి నాకు బాగా నచ్చింది. అలా చెప్పగలుగుతాను ప్రతి అంతా కూడా బాగండి, నీకు అన్నిటికంటే నేనే ఇక్కడ దేని విషయంలో విచారపడాల్సిన అవసరమే లేదు అన్నది చెప్పగలిగినప్పుడు అది ఎంతో బాగుంటుంది, ఎంతో అని తర్వాత ఏం చెప్పాలి. అలాగే నమ్మకం కలిగి ఉంటారు, ఒకరి పట్ల ఒకరికి నమ్మకం అనేది ఉంటారు భార్య భర్తలకి. దీనికి కూడా మన ఉదాహరణ అబ్రహాం శారానే చెప్పుకోవచ్చు. అబ్రహాం తిరుగుతుంది, రావాలి, చూపించే దేశానికి వెళ్ళాలన్నారు. అని చాలా ధనవంతుడు, మంచి ఇల్లు, అన్ని సౌకర్యాలతో ఉంది. పడిపడా బయలుదేరుతున్నప్పుడు శారా ఏం అభ్యర్థులు చెప్తున్నట్టు మనకు కనపడు, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. తనకున్న సౌకర్యాలని వదిలేసి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. అయినా సరే ఆమె అబ్రహాం నమ్మింది. అఫ్కోర్స్ అబ్రహాం దేవుని నమ్మిన నిరూపించబడని మనందరికీ తెలుసు. తను కూడా నమ్మింది, అప్పుడు నమ్మింది. ఇస్సాకును బలివ్వనప్పుడు నమ్మింది. రాజుగారికి అభిమన్యుడు చెల్లని చెప్పంటే అప్పుడు నమ్మింది కదా. ఏదైనా తను నమ్మకం వెళ్తుంది భర్త పట్ల అని తను కూడా బాగా నమ్మాడు. ఎందుకంటే రాజుగారి దగ్గరికి రోజు వచ్చావు కదా, నువ్వేమి స్థిర పరీక్ష చేసుకో, అగ్నిగుండం ఇంకోటి అలా వెంటనే తను నచ్చుకున్నాడు. కాబట్టి భార్య భర్త ఇద్దరు కూడా ఒకరి పట్ల ఒక నమ్మకం అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. తర్వాతది ఐకమత్యం, యూనిటీ స్ట్రెంగ్త్. మనకు తెలుసు, ఒకటి కంటే ఇద్దరు కంటే ముగ్గురు బలమే. చాలా ఉదాహరణ చెప్పుకుంటాం మనం. అలాగే ఒక కీర్తన కూడా ఉంది, సహోదరులు ఐక్యత జరుగుంటే మేలు. అక్కడ ఏముంటది, శాశ్వత జీవం ఉంటుంది. కాబట్టి మనకి ఆశీర్వాదాలు, శాశ్వత జీవాలు కలిగి ఉండాలంటే ఖచ్చితంగా భార్య భర్తలుగా మనం ఐకమత్యం కలిగి ఉండాలి. వీటన్నిటితో పాటు ఓర్పు, పేషెన్స్ అనేది చాలా అవసరం. భర్త కూడా భార్య కూడా చాలా అవసరం. ఓర్పు, పేషెన్స్. ఓర్పు అనేది గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేసి మీరు అర్థంలో ఉంది కదా. ఒక పాట కూడా జరగడం వస్తే ఓర్చుకో ఏడాదిపడకు ఓర్చుకో పాట వచ్చే ఎవరికైనా ప్రతి పరిస్థితులలో ఓర్చుకోమని మంచి పాట వినకే వచ్చారు.
కాబట్టి ఓర్పు అనేది చాలా అవసరం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, అనుకూలంగా లేకపోయినా, సమస్యలు ఏదైనా మనం ఓర్పుతో సహించుకోవాలి. అంతగానే ఓర్పుంటే ఓర్వకపోవడం చేయించొచ్చో ఏదో చెప్పేది, పూర్తి గుర్తురాట్లేదని నాకు అలాంటి సామెతలు కూడా చెప్పేది అనమాట. మామూలు సామెతలు కూడా ఉంటాయి. ఓర్పు వహిస్తే చాలా గొప్ప రిజల్ట్ మనం చూస్తాం. కాబట్టి ఇద్దరు కూడా ఓర్పు అనేది ఒకరితో ఒకరు సర్దుకోవాలి, సహించుకోవాలి, అభినందించుకోవాలి, ముందుకు సాగాలి. ఇది 5 మంత్రం. అండ్ నేను చెప్పేది ఆకడం అంటే ఇవే చాలా అనకండి, నేను దీంతో ముగిస్తున్నా. అదేంటంటే ఆతిథ్యం ఇచ్చే గుణం ఉండాలి. ఆతిథ్యం కదా, ఖచ్చితంగా క్రైస్తవ కుటుంబానికి ఉండాల్సిన లక్ష్యమే ఇది. మనకి ఎప్పుడైనా తెలుస్తుంది కదా, ఆతిథ్యం చేయ మరుగవుతుంది. దాని వలన కొందరు తెలియదే దేవతలకు ఆతిథ్యం ఇచ్చారని చెప్తుంది. మళ్ళీ మనకి ఆదికాలంలో అబ్రహాం గుర్తొస్తాడు. అలాగే భర్తలో కూడా మనం చూసినప్పుడు ఆయన మహిమ సింహాసనం ఎదురు మనం ఉన్నప్పుడు గుడివైపు ఎడమవైపు వాళ్ళని చెప్పుకొని మీరు నాకు నన్ను ఆదరించారు, పట్టణించారు, పెట్టారు, చూశారు అన్నప్పుడు మేము ఎప్పుడు చేస్తామని అంటారు కదా. అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, ఏం చెప్తారు? మొత్తం 25 మిక్కి ఎప్పుడైనా నా సహోదరులో మీరు వాళ్ళు చేశారు కాబట్టి నాకు చేసినట్టే అంటారు. కాబట్టి మనం ఆతిథ్యం అనేది ఖచ్చితంగా చేయడం అనేది మర్చిపోకూడదు. కాబట్టి నేను ఈ రోజు కాకుండా కొన్ని అంశాలు కవర్ చేయడం అయితే మనందరం కూడా ఈ లక్ష్యాలు కలిగి ఉండడానికి ఖచ్చితంగా ప్రయాసపడాలి. అలాగే అన్నిటికంటే ప్రశ్న ఏంటంటే గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానం. ఆ బహుమానాన్ని దేవుడిని కోరుపరచడం కంటే మించిన పరిచయం ప్రపంచంలో ఏమీ లేదు. కాబట్టి ఆ పరిచయం అందరికి ఇవ్వబడింది, అయ్యగారికే కాదు మనందరికి కూడా ఇవ్వబడింది. కాబట్టి ఖచ్చితంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. సత్యమన్నోళ్ళ విషయంలో మన ఇంకా అన్నాయి జయప్రసాద్, అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని చక్కని దాంట్లో పెంచుకోవడానికి ఎంతైనా అభినందనలు. మిగతా వాళ్ళు కూడా మీరు మార్గదర్శకులే. అండ్ ఈ విషయంగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. అలాగే ఇప్పుడు ఏంటంటే ఈ రోజుకి వస్తే మన చర్చ్ లో పెళ్ళైన వాళ్ళే కాదు, 37 ఏళ్ళ పెళ్లి కావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఒక మాట చెప్తాను, ఈ రోజుల్లో ఆడపిల్లలైనా మగపిల్లలైనా పెళ్లి అంటే చాలా విముఖత చూపిస్తున్నారు. పెళ్లి అంటే వద్దంటున్నారు. ఎందుకు వద్దంటున్నారంటే బడే పెట్టుకోవడం అవసరమా మాకు అని మగపిల్లలు సంపాదించుకుంటున్నారు. కాబట్టి ఎవరో చెప్పిన మాటకి సరెండర్ అయి ఉండాలి, అవసరమా మనకి అని ఆడపిల్లలు. వీళ్ళు పెళ్లి వద్దంటే దాంట్లో మన తక్కువ అనుకుంటున్నారు. బహుశా పెళ్లి అంటే చాలా బాగుంటుంది, ఒక కంఫర్ట్ జోన్ లోనే ఉంటుంది, ఒక సంతోషం, ఒక సాంతన, ఒక భరోసా, ఫ్యామిలీ అంటే చాలా బాగుంటుంది అని మంచి పిక్చర్ ఇవ్వడం మనం ఫెయిల్ అయ్యామేమో అనిపిస్తూ ఉంటుంది నాకు కొన్నిసార్లు. నా పిల్లల పెళ్లి విషయంలో కూడా మా బావగారు ఒకసారి ఇలాగే మాట్లాడారు, పెళ్లి అంటే వద్దంటే నేననే చెప్పాను. వాళ్ళు మనం చూస్తారు కదా, మనం చెప్పేది వినరు, సెగ్మెంట్స్ వినరు, మనం మాట్లాడే ప్రసంగాలు వినరు. ఇంట్లో మనం ఏం చేస్తామో చూస్తారు. బహుశా వాళ్ళకి తండ్రి రూడ్గా ప్రవర్తిస్తేనో, తల్లికి కొంచెం స్ట్రెస్ఫుల్ గా కనపడితేనో అవసరమా అనిపిస్తుంది వాళ్ళకి. కాబట్టి తెలియక ముందు పోయింది, తెలిసాక మనం సరి చేసుకుంటే వెళ్ళాలి. ఇప్పుడు 60కి దగ్గర పడుతుంది కదా, రిటైర్మెంట్ ఏజ్ లో నాలుగు అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మనకి రక్షణ గురించి ఒక మాట ఉంది కదా, భయంతో గొడవతో సొంత రక్షణ కొనసాగించుకోవాలి. ఇది కూడా అంతే. ఏ రోజైనా బెటర్ ప్లేట్ దాని ఆలస్యంగా అయినా సరే ఖచ్చితంగా మనం సరి చేసుకున్నప్పుడు వాళ్ళకి ఒక మంచి భావనని అందించిన వాళ్ళం అవుతాం. పెళ్లి అనేది దేవుడు, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని చెప్పారా? ఘనమైనదిగా ఉంచుకోవాలి. మనం అక్కడే కృష్ణ పెట్టి వాక్యాల కార్డులు వేసేసుకుంటాం కదా. నిజంగా మనం అంత ఘనంగా ఇచ్చినప్పుడు అంత ఘనమైన సాక్ష్యం ఇవ్వాల్సి ఉంటుంది మన పిల్లలకి. మనం అలాంటి సాక్ష్యం ఇద్దాము. అలాగే శ్రద్ధతో, ఆశతో, నమ్మకంతో, విశ్వాసంతో మన జీవితాలు కూడా రోజు రోజుకి మెరుగుపరుచుకుంటాం. పిల్లలకి ఆదర్శం ఉంచుతాము. పెళ్లి కాని పిల్లలకి గర్ల్స్ అండ్ బాయ్స్ గివింగ్ యూ అడ్వైస్ అంటే బ్లెస్డ్ అంటే కోరదగినది చూడముచ్చటైంది. అది ఒక మనిషి కంటే 2 మనుషులు కలిసి సంతోషంగా సంబంధించి బ్రతకడం, వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టడం, వాళ్ళ దేవుడు వారసత్వాన్ని కొనసాగించడం నిజంగా ఆశీర్వాదకరమే అని చెప్పుకున్నంత భయంకరంగా ఉండదు. అండ్ మేము ఒకవేళ ఆ విషయంలో ఒక మంచి ఉదాహరణ ఇవ్వలేకపోతే మీరివ్వండి, ఫ్యూచర్ జనరేషన్స్ మీరివ్వండి, మేము చాలా సంతోషపడతాము. అది దేవుడి దృష్టిలో ఘనమైనదిగా ఉంటుంది. కాబట్టి నేను ఈ రోజు 33 ఏళ్ళ ప్రయాణం చేసిన సత్యవంగా వాళ్ళకి అభినందనలు చెప్తున్నాను. మీరు 31 ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో చూస్తుంటారు, మోసే కొద్ది నేను కూడా చూశాను. చాలా నా పెళ్ళయ్యాక వీళ్ళు పెళ్ళయింది, నా బ్లెస్సింగ్ 3 నెలల పాప వీళ్ళు పెళ్ళైనప్పుడు. కాబట్టి ఖచ్చితంగా నేనే సీనియర్ అయి ఉంటాను. అండ్ ఈ ఇద్దరు కూడా ఒక
పుష్కరకాలం తేడా ఉంది. అది కూడా కొంత ఒత్తిడిని కలుగజేస్తుంది. చిన్న వయసులో అమ్మగారి పోస్ట్ అంటే మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో. సో మీరు కూడా కొన్ని ఎత్తుపల్లాలు చూసుంటారు. అది స్టేబుల్ గా అయితే కొంత చక్కటి స్థితికి వచ్చింది. ఇప్పుడు గతకులు కట్టుకులు అవన్నీ పోయి నిదానమైన స్థితికి వచ్చింది. పిల్లలిద్దరు యోగ్యంగా తీర్చిదిద్దారు. సమాజానికి సేవ చేయడానికి ఒక డాక్టర్ గా, ఒక మంచి దేవుడి వైద్యంలో నడిపించే ఒక సేవకుడిగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నానన్న. వెరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. టైం మెయింటైన్ చేస్తారా అడుగుతున్నా. మరి వివాహ బంధం గురించి, వాటిలో ఉన్న షరతుల గురించి చక్కటి పరిశుద్ధ లేఖనాలతో వివరించిన స్వరూపానికి ప్రభునామ పేరట వందనాలు. మరి అలాగే ఇప్పుడు ఈ రోజుకి అన్న వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 31 సంవత్సరాలు పూర్తయిందని తెలుసు కదా. మరి 31 సంవత్సరాలు ఊరికే వాళ్ళకి సంతోషంగా చక్కగా అన్ని ఆశీర్వాదాలతో ఏమి గడిచిపోయి ఉండలేదు కదా. ఎన్నో శ్రమలు అనుభవించి ఉంటారు, ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు. మరి వారి సువార్త పరిచయంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ అనేక ఇబ్బందులు కానీ, కొన్ని మేళ్ళు అన్ని దేవుని సేవలో వారు సాగారు. మరి వాటి గురించి మరి అక్క అన్న మనకి కొన్ని అనుభవాలు వారు పంచుకుంటారు. ఈ సమయాన్ని పాస్టర్ సత్యనారాయణకి అప్పగిస్తున్నాను. మినిస్టర్స్ ఆధిక్యం ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడు సిస్టమ్స్ చేయగలక వాళ్ళని వెంటనే కోఆర్డినేట్ చేసుకొని మరలా నేను లిస్ట్ రాసిస్తే లేదు ముందు చెప్పారు, నో ఎక్స్క్యూజ్ అని. ఖచ్చితంగా ఇంటిని గురించి బాధ్యత అక్కలకి ఎక్కువ ఉంటుంది, వాస్తవం. కనుక అక్కలను తక్కువగా మనం ట్రీట్ చేస్తాం. కాబట్టి మన వైపు ఉన్నటువంటి అన్నాడు ఈ విషయాన్ని కాస్త ఇప్పుడు ఎక్కువగా అర్థం చేసుకుంటారని మనం చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. అందరూ కూడా చెప్పారు. అయితే ఇలాంటి అకేషన్లో నేను చూస్తూ వింటూ అనుభవిస్తున్నటువంటి విషయం ఏంటంటే అన్ని పాజిటివ్ విషయాలే చెప్తారు, లేనివి కూడా చెప్తారు, ఎక్కువ అబద్ధాలు ఎక్కువ చెప్తారు ఇలాంటి అకేషన్. కానీ నేను కోరుకునేది, దేవుడు కోరుకునేది ఏంటంటే దేవుడి వాక్యం సరిదిద్దుము, ఖండించము, స్తుతి చేయము. అది ప్రతి క్రైస్తవ అకేషన్లో జరగాలి. కాబట్టి ఎవరైనా ఇక అకేషన్లో జరుగుతున్నప్పుడు ఆ కుటుంబం గురించిన లోపాలు చెప్తే మంచిది. అది సంతోష అకేషన్ కదా, లోపాలను చెప్పాలా అంటారు. వాక్యాన్ని చెప్పడానికి, సరి చేసుకోవడానికి వాళ్ళ మేలు కొరకే నేను నమ్ముతున్నాను. చాలా మంది మా గురించి మాట్లాడారు, కానీ మాలో ఉన్న లోపాలు చెప్తే మేము దగ్గర అయ్యేవాళ్ళం. ఏదో మేము సంకలం కొట్టి సంతోషంగా 31 సంవత్సరం ఆవిడ బాగా చేశారని ఎన్నుకోవడం వల్ల నాకు దేవునికి అంత మహిమకరం కాదు అని నేను చాటుగా అవసరం లేదు. కరెక్టే, కానీ వాక్యం ఏంటి? అదే నేను మాట్లాడేది ఏంటి తెలుసా? వాక్యం. దేవునికి మహిమ కలగాలంటే దేవుని వాక్యానుసారంగా వెళ్ళాలి. లోకంలో కలిసిపోతుంది సంఘం కూడా. అది కాదు, కష్టం కావచ్చు, వారి హృదయంలో నొచ్చుకున్నా సరి చేసుకునేవాడైతే జీవితంలో బాగుంటుంది. లేకపోతే ఇక అకేషన్ సంకలు కొట్టుకొని వెళ్ళిపోవడం, ఖర్చులు చేసుకోవడం తప్ప కరెక్షన్కి పని రావాలి. కాబట్టి నేను దేవుని నామంలో ఇక నుంచి ఎప్పుడైనా సత్యమన్న కానీ మరి కానీ మా కుటుంబంలో బలహీనతలు మీరు చెప్తే మేము దేవునికి వందనస్తును, మీకు కృతజ్ఞతమైతాం. సో అలాగే మీ అకేషన్లో కూడా అలాంటి మీరు ప్రోత్సహిస్తే దేవునికి మహిమ అని దైవ సేవకులుగా దేవుని సంఘ సమక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. 31 సంవత్సరం ముగిస్తుంది ఈ రోజుకు. దానికి నాకు ఈరోజు మంచిగానే బట్టలు కుట్టించారు తెలియకుండా. కానీ ఈ షూట్ ఎందుకు వేసుకున్నానంటే 37 సంవత్సరాల క్రితం నా పెళ్లిలో నానక్క విజయ్ కుమార్ అన్న ఈ హైదరాబాద్ నగరంలో
ఆ పార్క్ మెన్యూ తీసుకెళ్ళి 5,700 పెట్టి కొన్నారు. సో ఈరోజు ఇదొద్దు మంచి చేసుకోండి అని మరి అన్నది లేదు ఇది 31 సంవత్సరం క్రితం పెళ్లి రోజు వేసుకున్న షూట్ మళ్ళా వేసుకోవాలి అని వేసుకోవాలి. పర్ఫెక్ట్ గా ఉంది. అయితే మరి ఏం చేసిందంటే కాస్త ముద్రాజు సరిపోవాలని కొంచెం నడుము టైట్ చేయించింది. అయినా కూడా కొంచెం టైట్, యాక్చువల్గా నా సైజే కొంచెం తగ్గించారు. కాబట్టి 31 సంవత్సరంలో కూడా షూట్ సరిపోయింది. అంటే శరీరాన్ని, ప్రాణమును, ఆత్మను కూడా దేవుని దగ్గర లెక్క చెప్పాలి. కాబట్టి 31 సంవత్సరం క్రితం నా వెయిట్ 57 కేజీ, ఇప్పుడు 63 కేజీ, 6 కేజీల తేడా రాకూడదు కదా హోమ్ మినిస్టర్ గారి కామెంట్స్. సో కాబట్టి ఫ్లెక్సిబుల్, ఆ యొక్క ఫ్లెక్సిబిలిటీ, ఆ గ్రేస్ పీరియడ్ కొంత. సో అది నా డబ్బా కొట్టుకోవడానికి నేను చెప్పడం. శరీర రుగ్మతలు కూడా మన అనిశ్చితమైన కోరికలను, శరీరాశను నెరవేర్చుకోవడానికి శరీర విషయంలో శ్రద్ధ లేకుండా ఉండకూడదు. శరీరం కూడా దేవుని రాకడ సమయంలో అనిందంగా, నిర్దోషమైనదిగా లేనట్లయితే తీర్పులోకి వస్తారు. కాబట్టి శరీర కార్యాలు నిష్ప్రయోజనం అని అనుకోవాకండి. శరీరంతో జరిగించిన ప్రతి కార్యం దేవుడు లెక్కడు. కాబట్టి అది కూడా పరిగణలోకి తీసుకోవాలి. కుటుంబ సభ్యులు కానీ దేవుని ప్రేమ బట్టి మనం చేస్తున్నాం. మా కుటుంబంలో ఎఫ్ఎస్సి సంఘానికి, అలాగే అక్కడ ప్రకటన గ్రంథంలో రాసిన 7 సంఘాలకు రాసినటువంటి ఆ యొక్క విషయాలు నా కుటుంబంలో చాలా ఉన్నాయి. ఒక ప్రక్క పొగుడుతూనే ఒక ప్రక్క నేను ఎందుకు చెప్పమన్నానంటే ఆ సంఘాన్ని దేవుడు పొగిడి ఊరుకోలే. ఏమన్నాడు? లోపాలు ఎత్తి చూపించాడు, లేకపోతే నాశనం అవుతా అన్నాడు, దౌర్భాగ్య స్థితి అన్నాడు, ఉమ్మేస్తాను అన్నాడు. అంటే పొగడ్డంతో పాటు సరిచేయడం కూడా ఎంత అవసరమో సంఘాల తీర్పు దినాన్ని బయటపడుతుంది కనుక అది ప్రతి కుటుంబానికి అవసరం కనుక అది చేయాలి. అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఎఫ్ఎస్సి సంఘానికి రాసిన 2వ అధ్యాయంలో ఖచ్చితంగా మరి మా విషయంలో వి లాస్ట్ అవర్ ఫస్ట్ లవ్ అది లేదు. మీ కుటుంబంలో ఉందో లేదో మీరు చెక్ చేసుకోవాలి. లేదు, చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ అది లేదు. ప్రాక్టికల్గా ఏదో పైకి వేషం వేసుకొని అరలేదులే అన్నట్టు కాంప్రమైజ్ అవుతున్నటువంటి లోకంలో మనం ఉన్నాం. దట్ వాజ్ లాస్ట్. అది లేదు, అది రావాలి ప్రతి కుటుంబం. అది నా బాధ. నా శరీరానికి ప్రభు యొక్క రాకడు అనిందంగా నా కుటుంబం మొదటి ప్రేమ కలిగి ఉండాలి. అక్కన్నట్టు భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేయటం అనేది మాకు లేదు. నీకు సేవ చేస్తున్నాను కానీ ఆ టయాన్ని కలిసి చాలా తీసుకోలేకపోతున్నాను. ఈ సంవత్సరంలో అది చేయడానికి నిరంతరం ప్రార్థించాను. చెప్పుకోవడమే కాదు, దాన్ని సరి చేసుకోవడం కూడా అవసరం అని నేను నమ్ముతున్నాను. నా మటుకు నేను నా భార్య నాతో ఏకీభవిస్తుందని నేను నమ్ముతున్నాను. ఏకశరీరంగా భావించి నిందించడం లేదు, ఉన్న వాస్తవం చెప్పుకోవడం అవసరమని చెప్పారు. కాబట్టి ఇంకా కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ సంఘాలకు ఉంది కదా. నువ్వు అన్ని విషయాల్లో బాగానే ఉన్నావు కానీ ఇది విషయంలో కాంప్రమైజ్ పోతున్నా. ఆ విషయంలో నాకంటే ఎక్కువగా మరి ముందు కాంప్రమైజ్ కాదు. కాంప్రమైజ్ అసలు కాదు. నువ్వు కాంప్రమైజ్ అయితే అవు, కానీ నేను మాత్రం కాదు. నేను కాంప్రమైజ్ అయిపోతుంటే నువ్వు దేవుడి కొడుకు ముందు నిలబడతావు, దేవుడు నువ్వు లెక్క అడుగుతాడు. నేను ఎప్పుడైనా ప్రసంగంలో నిలబడితే మరి కానీ జ్ఞానరాజు మాట్లాడగానే వాళ్ళ మమ్మీ చెప్పాడు, అమృత మాత్రం డైరెక్ట్గా అటాక్ చేస్తాను. ఈ 2 కోణాలు నన్ను ఎప్పుడు అటాక్ చేస్తానంటే, ఎప్పుడైనా ప్రసంగంలో ఇంటి గురించి నా గురించి వచ్చిందంటే తప్పకుండా నాకు ఇంటి దగ్గర మరలా లెసన్ ఉంటుంది, కరెక్షన్ ఉంటుంది.
పోనీ పిల్లల గురించి ఏదైనా చెప్పినా కూడా అది అవసరమా? ఎవరు అడిగారు నిన్ను? దాని అవసరమే. సో ఇలాంటి కొన్ని ప్లస్ పాయింట్స్ నా కుటుంబం ద్వారా నేను పొందుతున్నాను. సో మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. ఈ 32వ సంవత్సరంలో ఇవి కూడా దేవుడు వాటి మీద పని చేస్తూ వాటి నుంచి జయించి ప్రభు ఆయన కొరకు నేను ముందుగా వెళ్ళడానికి నా కుటుంబ మరి అంగాలన్నీ కూడా ఏకీవిస్తానని నమ్ముతున్నాను. దేవుడు దానికి తన ఆత్మ జ్ఞానాన్ని కృపను దయచేస్తాడని. సమయం ఎక్కువైందని ఆల్రెడీ మినిస్టర్ గారు అన్నింటికి ఎడ్యుకేషన్ ఇచ్చేశారు. కనుక సమయం ఎక్కువైపోయింది. ఆయన కూడా ప్రేమ బట్టి ఎక్కువైన గిఫ్ట్లు, కేకులు అవన్నీ అడావులు వద్దనుకున్నాం. చాలాసార్లు ఇలాంటి అకేషన్లు మేము మాత్రం ఎక్కువగా చేయలేదు. మీ అందరి అకేషన్లో ప్రతి అకేషన్లో మేము తెలుస్తాను. కానీ నా కుటుంబంలో ఇలాంటి ఎక్కువైన అకేషన్లు మీకు తక్కువగా ఇచ్చాం. అందులో నేను చింతిస్తున్నాను. భవిష్యత్తులో ఒకవేళ ప్రతి అకేషన్ కూడా మనం ఇలా కలుసుకొని కొంత దేవుని దగ్గర నేర్చుకోవడానికి గమనిస్తారని నమ్ముతూ ఈ సమయాన్ని తిరిగి ప్రభు మహిమాత్మే. కనుక 5 సంఘాల్లో ఉన్నటువంటి విషయాల్లో ప్రతి కుటుంబం కూడా ఆల్మోస్ట్ మనమందరం కూడా దేవుని యొక్క వధువుగా దేవునితో వధువు సంఘంగా మనం ఎత్తబడాలంటే అవన్నీ కూడా నెస్సులే తెలుసుకొని ప్రోత్సాహాలే విని తృప్తిపడి వెళ్ళిపోతుంటే కరెక్షన్ పాయింట్ అలాగే ఉంటుంది. కాబట్టి అది కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇది ఎంత ఉంటుందో అది కూడా అంత ఖచ్చితంగా ఉంటే వాక్యానుసారంగా మంచిది అని 7 సంఘాలకు రాసిన మాటలు మరలా మీరు చదువుకోండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదివితే 7 సంఘాల ఆత్మీయ యుద్ధంలో ఉన్నటువంటి పోరాటం ఏమిటో దేవుడు ఖచ్చితంగా ఎలా మాట్లాడుతూ వచ్చారు. నా 31 సంవత్సర కుటుంబ జీవితంలో దేవుడు ఆ క్వశ్చన్స్ అన్ని గత 3 రోజుల నుంచి ఈ ప్రకటన గ్రంథం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ 7 సంఘాలని ఎక్కువ సార్లు ముందుకు తెచ్చాడు. ప్రభు నేను అనుకున్నాను, ప్రభా ఈ ఒక పాయింట్ ఫస్ట్ అయితే అందరూ మెచ్చుకున్నప్పుడు చాలా ఉబలాట పడతాను, కానీ ఈ వైపు చాలా నేను ఆయాసపడతాను. కాబట్టి ఆల్మోస్ట్ ఇటు అటు కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి కావాల్సిన ఓపిక, సహనం నీ కృపను బట్టి మీ అధికారం క్రింద లోబడతాను అని తీర్మానం చేసుకున్నాను. కాబట్టి మనందరం కూడా అలా ఉంటే బాగుంటుంది. దేవుని రాకడలో మనం ఎంతబడే వధువు సంఘంగా ఉండడానికి నా కుటుంబం యొక్క దేవుడు చూపిన కృతజ్ఞత బట్టి మీరందరూ మాకు ఎన్నో విషయాలు నేను ఏ అకేషన్ చేసిన భారం అంతా సంఘానికే పడుతుంది. అందు విషయంలో మాత్రమే నేను వెనకందు వేస్తాను. ఎందుకో తెలుసా, నాకు వేరే సంపాదన ఉండదు. మీకు తెలుసు, అమృతరాజుకు ఫీజు కట్టడానికి 3 రోజులు భార్య భర్తను ఏడ్చా మా కన్నీళ్లు తుడిచిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వారి పాదాలకి నేను మరలా తలవచ్చు వందనం చేపిస్తుంది. సో అంటే నా అవసరాల్లో సంఘం ఎంతో తన ప్రేమను చూపిస్తూ వచ్చింది. ప్రభు మీ ద్వారా నా ప్రతి అవసరాన్ని తీస్తూ వచ్చాడు. 1 సంవత్సరంలో అంతకు ముందు నుంచే మీతో ఉన్నాను. 7 సంవత్సరాల ముందే 35 సంవత్సరానికి ముందే 7 సంవత్సరాల నుంచి మీ దగ్గర ఉన్నాను. నా విద్యార్థి దశ నుంచి 1984-85 సంవత్సరం నుంచి మీతో ఉన్నారు. అలాంటి వారు కొంతమంది అప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఓకే. హోమ్ మినిస్టర్ గారు ఆల్రెడీ 3 years ఇక్కడ అయిపోయాయి కనుక నేను ఊహిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న అమ్మా సిస్టర్ ప్లే చేస్తారు. ముందు వచ్చి ముందు ప్రార్థన చేయాలి. కమలా ముందుకు రండి.
ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవా, సంపూర్ణమైన మా పరిపాలన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. మీ విధంగా మీతో మీ ఇంటిగా చేయాలని కాబట్టి వందనాలు. సత్యమైన బట్టి మరియు బట్టి మీకు స్తోత్రాలు ప్రభావం. గడిచిన 31 సంవత్సరం బిడ్డల్ని మీ దగ్గర కింద భద్రపరుస్తూ వచ్చారు. మా సేవా జీవితంలో కష్టాల్లో, దుఃఖాల్లో, ఇబ్బందుల్లో అన్నింటిలో కూడా మీ బిడ్డలుగా తండ్రి కొనసాగి ముందుకు సాగడానికి కృప చూపించినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. నిజంగానైనా మీ దినం మీరు ఇచ్చిన హెచ్చరికలను బట్టి కూడా వందనాలు. మేము మీ బిడ్డలమైనప్పటికీ కూడా తండ్రి కొన్నిసార్లు ఎన్నో తిరుగుబాటు, ఎంతో నాయన వ్యసనాలు పడుతూ ఉంటాం. అవన్నీ సరి చేసుకోవాలని అయ్యా, అంతేకాదు ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో మీరు ఇచ్చినటువంటి నాయన హెచ్చరికల్ని, ఆ లోటుపాటుని సరిదిద్దుకోవాలని మీరు మాట్లాడుతూ వచ్చిన మాటలను బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, బిడ్డలు ఇంతవరకు మీరు భద్రపరిచారు, కాపాడారు, సంరక్షించారు, పోషించారు. వారి బిడ్డల జీవితంలో కూడా మీరు చేస్తూ వచ్చిన మేలు బట్టి వందనాలు స్తోత్రాలు. సంఘాన్నంతా కూడా మీ రకాల హస్తాలకు ఎత్తి పట్టుకుంటాం. ఎంతమంది అయితే మీకు మీ బిడ్డలుగా ఉంటున్నామో తండ్రి, మమ్మల్ని మీరు సరి చేసుకుంటూ మీరు ఆశను అపేక్షిస్తూ ముందుకు సాగే కృపను దయచేస్తారని ఈ మంచి సమయాన్ని మీ దగ్గర హస్తాలకు అప్పగించుకుంటూ ఏసే అత్యున్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. మరి ఈ సమయాన్ని మన సంఘానికి అప్పగిస్తున్నాను. సంఘానికి వస్తే మరి రావాలి. పెద్దలైన వారు అందరూ ముందుకు వస్తే కంగ్రాచులేషన్లు పడితే కంగ్రాచులేషన్లు పడండి. లైట్ రాస్తాం, లైట్ రా. సిస్టర్స్ కూడా రావాలి. లైట్ ప్లీజ్ అందరూ రావచ్చు. ప్లీజ్ సత్నా అనుకున్నా మైక్ వస్తుంది. తర్వాత ముందుకు రండి. ఇంకా చిన్నోళ్ళు జోస్మిన్ అక్క దేవరణి